వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మాలల సింహగర్జన పోస్టుల ఆవిష్కరణ హెచ్పీడీలో జరగబోయే మాలల సింహగర్జన సభ విజయవంతం చేయాలని మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పోస్టులు ఆవిష్కరించారు. జరగబోయే మాలల సింహగర్జన మాలల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ఒక శుభసూచిక అని మండల అధ్యక్షుడు తక్కలి శివ అన్నారు. ఈ కార్యక్రమంలో బట్టు యాదయ్య, జగన్ శోభన్, పెంటయ్య, శేఖర్, పైలు నరసింహులు, భరతు తదితరులు పాల్గొన్నారు. ఉండాలి. ఎవరు సంకుచిత భావాలు విడిపోవాలి. ఉద్యోగస్తులు అయితేమి, వ్యాపారస్తులు అయితేమి, రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ఈరోజు ఇండ్లకి వెళ్ళి రావాలి. మొద్దు నిర్ణయంగా కూర్చొని నాకేమవుతుంది, నా ఓడు ఎవడో పోతాడంటే కుదరది. తప్పని పరిస్థితిలో బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది. 30 ఏళ్ళ నుంచి నోరిప్పలేము. కనీసం ఇప్పుడన్నా నోరిప్పాల్సిన సందర్భం వచ్చింది. ఇప్పుడు కూడా నోరిప్పకపోతే జాతి ద్రోహంగా మిగిలాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పని పరిస్థితిలో రావాలి. ఏ రాజకీయ పార్టీలు తర్వాత చూసుకోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రము మన జాతి కోసము 30 ఏళ్ళ నుంచి మాట్లాడని మనము ఈరోజు రేపు మనం కలవకపోతే మనంత హీనమైనటువంటి మనుషులు ఇంకొకరు లేరు. తప్పని పరిస్థితిలో రావాలి. ఇంటికి ఒక్కరు కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది రావాలి. మనం జనం సింధు నీటి పొట్ట ఎట్లా ఒక్కొక్కటి కలిస్తే బిందు అవుతుందో, ఆ బిందు ఎట్లయితే సింధు కలిసి ఎట్లా సముద్రం అవుతుందో, ఆ పర్యటనలో మన సముద్రం చూపేయాల్సినటువంటి సత్తా వచ్చింది. కాబట్టి కంపల్సరీ రావాలి అని నా మాల సోదరులకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరు కూడా అన్యతగా భావించొద్దు. ఇది తప్పు. నీ రేపు నా దోస్తు ఏమనుకున్నాను, ఎవరి రేపు ఏ కులపళ్ళు ఆ కులము ఏకమవుతును, కానీ మాల కులమే. ఊర్లో జరిగిన ప్రతి అన్యాయానికి ముందుండి పోరాడతారు, కానీ నీ కులానికి ఈరోజు అన్యాయం జరుగుతుంది. 30 సంవత్సరాల నుండి ఒకరు కూడా నోరెత్తుతలేము. భయపడుతున్నాం. భయపడాల్సిన పని లేదు. ఎవరికి రాజ్యాంగబద్ధంగా మనకు అన్ని హక్కులు ఉన్నాయి. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు ఫోన్ చేసుకొని అయినా సరే మనం సహకరించుకోవాలి. నాకెందుకు వాడు పోతుండు కదా అని చిన్న సమస్యలు మనసులో పెట్టుకొని మనము దూరం కావాల్సిన పరిస్థితి లేదు. మన అన్న వివేకన్న ఈరోజు ఎంతో ఓర్పుతో, ఆయనకి ఏం అవసరం లేదు సెల్ఫ్గా ఆలోచిస్తే అయినా బయటకు వచ్చి ఈరోజు నా కులానికి అన్యాయం అయిందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఆయన మద్దతుకు ఉండాలి. ఆ మద్దతుకు లేకపోతే మనకున్న ఒక ఆదరు ఊట ఈరోజు సమాధి చేసుకునే పరిస్థితి వచ్చింది. మనం సమాధి చేసుకుందాముండా, మాలల సింహగర్జన సక్సెస్ చేసుకుందాముండా. ఒకసారి ప్రతి విలేజ్కు ఉన్నటువంటి నా మాల సోదరులకు ఈ సమాచారాన్ని చేరవేస్తారని నేను కోరుకుంటున్నాను. జై భీమ్, జై మాల, జై మాల, జై మాల, జై మాల, జై మాల.